హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూపిరా నీ గుండెల్లో దేశభక్తి చూపి. ఏమన్నావురా? ఈ ఒక్కరోజు ప్రతిరోజు ఉండాలిరా దేశభక్త. నీ అవ్వ అట్లా ఇయర్ మొత్తం చెప్పలేం కాబట్టే కదరా ఈ ఒక్కరోజు అని చెప్పేది. అయినా ఇవాళ విష్ చేయడానికి రీజన్ 1947లో ఇదే రోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి. ఏంద్రా కాదు మరి ఎలా? ఈ ఒక్కరోజే విషెస్ కాదు, ప్రతిరోజు భక్తి ఉండాలన్నావుగా, అయితే రోజు చెప్పరా నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని. ఈ ఒక్కరోజు చెప్పడానికి ఏం వస్తుంది? ఇంకా ప్రతిరోజు ఏం చెప్తారా నువ్వు? ఈ ఒక్కరోజు చెప్తే మిగతా రోజుల్లో దేశభక్తి లేదని కాదు, అట్లనే ఈ ఒక్కరోజు కూడా చెప్పకపోతే ప్రతిరోజు ఉందని కాదు. అయినా ఈ ఒక్కరోజు చెప్తే మిగతా రోజుల్లో లేదంటున్నావుగా, మరి ఈ ఒక్కరోజు కూడా చెప్పట్లేవు కదా. అసలు నీకు రోజు దేశభక్తి ఉందని ఏంట్రా గ్యారంటీ? మరి ఎట్లన్నావురా? గుడ్ ఫ్రైడే అని ఇయర్కి ఒక్కసారేనా? ప్రతి ఫ్రైడే చెప్పు మరి. హ్యాపీ రిపబ్లిక్ డే అని ప్రతిరోజు చెప్పు మరి. ఇదే కాదు, హ్యాపీ మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, రాఖీ, ఆఖరికి వ్యాలంటైన్స్ డే కూడా రా. ఒక్కరోజు మాత్రమే విష్ చేస్తారంటే మిగతా రోజుల్లో ఏంది మరి? మా అమ్మ మీద ప్రేమ లేదనా, లేక మా నాన్న కాదనా, చెల్లెళ్ళు లేరనా, లేక పక్కోళ్ళు లవరనా, ఏందన్నట్టు? అరే ఏంట్రా ఒక్కరోజే విష్ చేసి దాని వాల్యూ తక్కువ చేయండిరా అంట కొందరు మహానుభావులు. మీరు ఒక్కరోజు కూడా విష్ చేయట్లేరే, మరి మీరేంటి కనీసం ఒక్కరోజు కూడా వాల్యూ ఇవ్వనట్ట? అందరూ అట్లా ఉంటారు అనలేరా? మరి ఆ కొంతమంది పనికిమాలిన పూరంబోకు బేవర్సకాల గురించి ఎందుకురా నీకు? మంచి కన్నా చెడేకపోయిందారా? కొబ్బరికాయలు కొబ్బరి తింటావా లేక చిప్ప తింటావారా పిచ్చినాయాల? అసలు వీళ్ళు ఎన్ని రకాలో చెప్పనా? రెగ్యులర్గా పోస్టులు పెడతారు కానీ దేశభక్తి లేని బ్యాచ్. అసలు ఎవరికి ఉపయోగం? ఏం సాధిద్దామని ఎన్ని రోజులని చేస్తారు? ఏదైనా పనికొచ్చేవి చేస్తారా అంటే చెయ్యరు. రెగ్యులర్గా పోస్టులు పెడతారు అండ్ దేశభక్తి కూడా ఉండే బ్యాచ్. కానీ నా దేశం గొప్పది, నా దేశం అది సాధించింది, ఇది చేసింది, అలా ఇలా అంటే సరిపోదు. ఏదైనా పనికొచ్చే పని కూడా చేయాలి. చేశారా వెళ్ళనుకో, లేదనుకో అదే దేశభక్తి. పోస్టులు పెట్టరు, భక్తి కూడా ఉండని బ్యాచ్. అసలు వీళ్ళు ఎందుకుంటారు వేస్ట్గా? నువ్వు నీ సొంత దేశాన్ని ప్రేమించకపోతే ఎలా? సరే, ఎవరో చిల్లరగాలు చేసే చిల్లర పనులు చూసి జనాల చెత్త బుద్ధి లేని వెనుకబడ్డ మెంటాలిటీ చూసి చిరాకేసుకోవచ్చు. కానీ కోపం వాళ్ళ మీద ఉండాలి, దేశం మీద కాదు. దానికే దేశాన్ని అసహించుకుంటే ఎట్లా? వాళ్ళని చూసి నువ్వు మారడం కాదు, నిన్ను చూసి వాళ్ళు మారాలి. అది అసలైన దేశభక్తి అంటే. పోస్టులు పెట్టరు కానీ భక్తి ఉండే బ్యాచ్. ఇబ్బంది లేదు, పనికొచ్చే పని ఏదైనా చేస్తున్నారు, ఈ ఒక్కరోజే పోస్ట్ చేస్తారు. అండ్ భక్తి కూడా ఉండే బ్యాచ్. వీళ్ళు ఇయర్ మొత్తం పోస్ట్ చేయకపోవచ్చు కానీ ఈ రోజన్నా పోస్ట్ చేస్తున్నారుగా, ఈ ఒక్కరోజన్నా విష్ చేస్తున్నారుగా. ఆఖరిది ఈ ఒక్కరోజే పోస్ట్ చేస్తారు కానీ భక్తి ఉండని బ్యాచ్. వీళ్ళ గురించేగా అనేది. ఇదో పనికిరాని బ్యాచ్. అందరూ పెడతారు కాబట్టి మేము పెడతామనే బ్యాచ్. వీళ్ళు ఫస్ట్ క్లాస్ కాబట్టి. ఇవన్నీ కానీ బ్యాచ్ నీ బ్యాచ్. సరే, ఫస్ట్ విష్ చేసి తర్వాత ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారో అని అన్నావా, ఓకే. కానీ వాళ్ళ గురించే పెట్టడం ఏంది? నువ్వు విష్ చేయవు, చేసిన వాళ్ళకి రిటర్న్ విష్ చేయవు. ఎవరైనా చేస్తే ఒక్కరోజైనా అంటావు, వాడికి తప్పే. కానీ అది కూడా చేస్తలేవు కదా, నువ్వు ఇంకా దారుణం కదా. దేశభక్తి రోజు ఉండాలి కానీ అట్లీస్ట్ ఈ వన్ డే అన్న మన ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం విష్ చేయి. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? నేను ఖచ్చితంగా పోస్ట్ పెట్టమనట్లే, లేక అందరికీ విష్ చేయమనట్లే. అట్లీస్ట్ నీకు తెలిసిన వాళ్ళకైనా, లేక రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళకైనా, లేదా వాళ్ళు కనిపించినప్పుడైనా విష్ చేయి. ఒకవేళ విష్ చేయట్లేరా, చేయకపోని నో ప్రాబ్లం. బట్ విష్ చేస్తే ఎందుకు వన్ డేనైనా అనరచ్చా? అసలు నీ దేశభక్తి ఏంది? చెత్త పడేయకుండా క్లీన్గా ఉంచుతున్నావా? రూల్స్ అన్ని ఫాలో అవుతున్నావా? పక్కనోడికి హెల్ప్ చేస్తున్నావా? చేద్దామంటే చేయట్లేదంటావా? థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏ ఒక్కరోజు పేట్రియాటిజం